ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతుందా? పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ విమర్శలు, మరొక వైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచార యుద్ధం మధ్య జనసేన అధినేత కొత్త వ్యూహానికి తెరలేపినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అభిమానులున్న సంస్థాగతంగా పెద్దగా విస్తరించని జనసేన ఇప్పుడు కొత్త అడుగులు వేయడానికి సిద్దమవుతోంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. అసలు తెలంగాణలో జనసేన వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్రలు జరుగుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన నాయకులు ఒకరిగా ఎదిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు చుట్టూ మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. ఒకప్పుడు కేవలం సినీ నటుడుగా మాత్రమే కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల మద్దతుతో రాజకీయాలను కీలక శక్తిగా మారారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ స్థాయి మరింత పెరిగింది. ఇదే సమయంలో ఆయనపై జరుగుతున్న విమర్శలు, ఆరోపణలు, రాజకీయ దాడులు కూడా పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కొనే విషయంలో వైసీపీ మొదటి నుంచి దూకుడుగానే వ్యవహరించింది. జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు, సోషల్ మీడియా దాడులు జరుగుతూనే వచ్చాయి. అయితే ఆ వ్యూహం చివరకు ఎంతవరకు ఫలించిందో 2024 ఎన్నికల ఫలితాలే చెప్పాయి. ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత విజయాన్ని సాధించగా వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆ పార్టీ వైఖరిలో పెద్ద మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని పరిణామాలు పవన్ కళ్యాణ్ దృష్టిని తెలంగాణ రాజకీయాల వైపు మళ్లించినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో జనసేన పార్టీ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించలేదు. పార్టీకి అభిమానులు ఉన్నప్పటికీ సంస్థాగతంగా పెద్దగా విస్తరణ జరగలేదు. సోషల్ మీడియాలో మాత్రమే కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు అభిమానుల కొరత లేదు. ముఖ్యంగా యువతలో, మధ్యతరగతి వర్గాలు, సినీ అభిమానులు ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకుని గౌరవించిన అరుదైన ఆంధ్ర నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే తెలంగాణ సమాజంలో కూడా ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, అక్కడి కళాకారులను, ప్రజా ఉద్యమ నాయకులను పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చారు. ముఖ్యంగా ప్రజా గాయకుడు గద్దర్ పట్ల ఆయన చూపిన అభిమానాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటారు. గద్దర్ను కుటుంబ సభ్యుల్లా గౌరవిస్తూ ఆయనతో కలిసి కార్యక్రమాలు పాల్గొనడం ద్వారా తెలంగాణ సమాజానికి మరింత చేరువయ్యారు. అంతేకాదు, తెలంగాణలో వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే నాయకుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ పట్ల పెద్దగా వ్యతిరేకత కనిపించదు. అయితే ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలు పరిస్థితిని మార్చినట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర వ్యవహారం తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలని ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం జనసేన వర్గాల్లో వ్యక్తమవుతుంది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ పరస్పరం విభేదించేలా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు అని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన రాజకీయ పోటీ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కూడా తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, యువతుల మధ్యతరగతి ఓటర్లలో పార్టీకి ఉన్న ఆదరణను రాజకీయంగా బలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జనసేనకు కీలక అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక స్థాయిలో కమిటీల ఏర్పాటు, కార్యకర్తల సమీకరణ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో జనసేన పార్టీ ఇప్పటికీ ఓటు బ్యాంక్ పరంగా బలమైన స్థాయిలో లేకపోయినా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ మాత్రం గణనీయంగా ఉంది. ఆ ఇమేజ్ ను రాజకీయ శక్తిగా మార్చగలిగితే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలకు కూడా జనసేన ప్రభావం పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న రాజకీయ దాడులకు సమాధానం ఇవ్వాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడం అవసరమనే ఆలోచన జనసేన నాయకత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయంగా బలమైన సంస్థాగత నిర్మాణం ఉంటేనే విమర్శలకు, ఆరోపణలకు సమర్థంగా ఎదురుదాడి చేయగలమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ చేపట్టబోయే తదుపరి అడుగులపైనే ఉంది. అయితే హైదరాబాద్ లో జనసేన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, అలాగే తెలంగాణలోని కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్టు పవన్ మీద విమర్శలు చేయడం పట్ల తెలంగాణ జన సైనికులు ఫైర్ అవుతున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ కోసం గతంలో ఎన్నో సహాయాలు చేశారని, ప్రకృతి విపత్తులకు, కరోనా సమయంలో, అలాగే ఫ్లోరైడ్ సమస్యల పరిష్కారానికి ఇంకా అనేక విధాలుగా తెలంగాణకు సాయం చేసిన వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అంటున్నారు. చూడాలి మరి తెలంగాణలో జనసేన విస్తరణకు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో అన్నది.